ప్రధాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి. ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. మిత్రులారా, ఈ వీడియోని దయచేసి మీరు చూడటమే కాకుండా మీ మిత్రులకు చూయించండి. ఎందుకంటే ఈ వీడియో చేయబోయే ముందు చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్నాము, తిరుమల ఈవో శ్యామలరావు గారి మాటలు విన్నాము. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రయోజనాల కోసం ఎంత స్థాయికి దిగజారుతారో, ఆఖరికి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైనటువంటి లడ్డూని కూడా అపవిత్రం చేయటానికి ఈయన వెనకాడడు. ఈయనకి కావాల్సింది రాజకీయ ప్రయోజనం అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఏ స్థాయికైనా దిగజారటం అయినది మంచిదే, కానీ కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుచుకునేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామినే అపవిత్రం చేయటం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోసం తయారు చేసేటటువంటి మహాప్రసాదంలో ఏదో కలిపారని, ఆ కలిపినటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళని, వైసీపీకి చెందినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఒక హిందువుగా నేను ఏది చెప్పినా నమ్ముతారని, అతను 100 రోజుల పరిపాలన ముగిసిన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన వాళ్ళ యొక్క బీజేపీ, జనసేన, టీడీపీ శాసనసభ పక్ష సమావేశాలలాగా ఏర్పాటు చేసి వాటిల్లో మాట్లాడటం జరిగింది. దాంట్లో ఏం చెప్పాలి, ఆయన ఈ 100 రోజుల్లో సాధించినటువంటి ప్రగతి, డెవలప్మెంట్ ఆయన ఏం చేశాడో చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, నన్ను అరెస్ట్ చేశారు, నన్ను అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్డు మీద పడుకున్నారు, ఇవి ఆయన చెప్పాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా, ఎందుకంటే తాను పరిపాలనలో చేయటానికి ఏం లేదు, చేసే పరిస్థితులు ఆయన దగ్గర లేవు. ప్రజలకి ఏదైతే మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో దాన్ని నెరవేర్చేటటువంటి పరిస్థితి ఆయన దగ్గర లేదు. కాబట్టి ప్రజల్ని డైవర్షన్ చేయాలి. తెలుగుదేశం పార్టీ అంటేనే తాజాగా టాపిక్ డైవర్షన్ పార్టీగా మారిపోయింది. ఈ మారిపోయినటువంటి ఈ క్రమంలో ఆ యొక్క ఏది శాసనసభ్యులు, ఎంపీలు, ముఖ్య నాయకుల సమావేశంలో అతను ఏం చెప్పాడండి, శ్రీవారికి తయారు చేసేటువంటి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో ఎనిమల్ ఫ్యాట్ అనే ఒక పదాన్ని వాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పులతో వెంకటేశ్వర స్వామి పటాన్ని పట్టుకున్న చిత్రాలు ఉన్నాయి, మీరు బూట్లతో కొబ్బరికాయలు కొట్టినటువంటి ఫోటోలు ఉన్నాయి. మీకు దేవుడంటే లెక్క లేకపోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ ప్రత్యక్ష దైవం అనేటటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. అలాంటి భక్తుల నమ్మకాల మీద మీ రాజకీయ ప్రయోజనాల కోసం
మీ తర్వాత మీ వారసుడిగా మీ కుమారుణ్ణి ప్రజల నెత్తి మీద రుద్దటం కోసం మీరు అన్నారే, జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా కొట్టాలి, సమాధి చేయాలి, ఇంకా లేయకూడదు అంటే మీ యొక్క రాజకీయ పరిభాషలు లేకుండా కొట్టడం అంటే ఇదే. లేనిపోని అభూత కల్పనలు, అసత్యాలు చెప్పడం, ప్రజలు అసహ్యించుకుంటారనేటటువంటి ఏమాత్రం బిడియం కానీ, ఏమాత్రం ఆలోచన కానీ, ఇంగిత జ్ఞానం కానీ లేకుండా మీకున్నటువంటి బలగం ఏంటంటే, మీరు ఒక అబద్ధాన్ని చెప్తే నక్కల గుంపు ఒకటి ఉంది. ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, మరి ఈ నక్కల గుంపు మొత్తం కూడా తయారయ్యి మీరు చెప్పింది నిజమంటూ నిన్ననే TV5లో చూశా. భక్తులారా, మీ మనసు కుదుటపరచుకోండి, మీ గుండెని గట్టిగా పట్టుకోండి. మేము చెప్పేటటువంటి సంచలనమైనటువంటి విషయాలు వింటే మీరు షాక్ అవుతారు కాబట్టి ముందుగా చెప్పాల్సి వస్తుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎనిమల్ ఫ్యాట్ అంటే పేరు కూడా చెప్పారు మరీ ఘోరంగా. గొడ్డు మాంసం అనే మాటను వాడారు, పంది కొవ్వు అనే మాటను వాడారు. ఇంత దారుణంగా ఒక క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువులు అధికంగా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఇక రాజకీయ రంగంలో లేకుండా చేయాలనేటటువంటి దుర్బుద్ధితోటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు అనేటటువంటి చిత్తుల మారి రాజకీయవేత్త శ్రీవారి మహాప్రసాదాన్ని ఒక ప్రహాసనంగా చేయటం అనేది ఉందే, క్షమించరాని నేరం. క్షమించరాని నేరం అండి ఇది. ఏదైనా అనేక రకాలైనటువంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. మన ఈ చిన్న వీడియోలో నాకు ప్రజెంట్ చేయడానికి ఆ విధమైన టెక్నాలజీ నా దగ్గర లేదు. 2015 ఏ ప్రభుత్వం ఉందండి ఈ ఆంధ్రప్రదేశ్లో? 2015లో ఇదేమి కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే కల్తీ చేసేటటువంటి కాంట్రాక్టర్లకు రెక్కలు వస్తాయి, వాళ్ళకి ధైర్యం వస్తుంది, వాళ్ళకి పైనుంది మనవాడే, ఎంతో కొంత మనం ముడుపులు ఇచ్చేసి మనం ఏదైనా చేయొచ్చు అనేటటువంటి ఒక ఉన్మాదమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ప్రజల మనోభావాలను మనం దెబ్బతీసినా సరే మనకు అండగా చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనేటటువంటి ధైర్యంతో తప్పులు చేస్తారు వాళ్ళు. 2015లో సాక్షాత్తు ఈనాడులో వచ్చినటువంటిది మీరు చెక్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఈనాడులో దుర్గగుడిలో ప్రసాదాల తయారీలో జరుగుతున్నటువంటి కల్తీ తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా పాకింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో 2 నెయ్యి ట్యాంకర్లను అక్కడి అధికారులు వెనక్కి పంపేయటం జరిగింది అని చెప్పారు. 2 ట్యాంకర్లను అక్కడ అధికారులు వెనక్కి పంపేయటం జరిగింది అని చెప్పారు. అంటే ఎక్కడ ప్రక్రియ మొదలవుతుంది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఏ తప్పుడు పైనైనా చేయవచ్చు అనేటటువంటి ఆలోచనలు ప్రతి ఒక్క సప్లైదారికి కూడా వస్తాయి అనేటటువంటి దానికి ఉదాహరణ కోసం చెప్పాను దాన్ని. ఇకపోతే జన్మతః క్రైస్తవుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏ విధంగా చేశారో వీళ్ళు మనం చూసాం. 3 నెలల్లోనే ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లోనే, కేవలం 3 నెలల కాలంలోనే మహా టీవీ
వాహనంలో తిరుమల కొండపైకి మాంసము మద్యము తరలించబోయి అడ్డంగా దొరికిపోయారు. వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సంగతి మనకు తెలిసిందే. అదే విధంగా తిరుమల కొండల మీద ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర అక్కడ కొంచెం శిలువ ఆకారం కనిపిస్తే ఆ కొండల మీద వేసేటటువంటి ఆ యొక్క పోల్ కి అడ్డంగా తీగని టైటన్ చేయటం కోసం మళ్ళీ సపోర్టు రాడ్స్ వేస్తారు. అది ఆ షేప్ వస్తే ఇదిగో తిరుమలలో శిలువ, ఇదిగో తిరుమలలో శిలువ అని చెప్పేసి చేసినటువంటి ప్రచారాన్ని మనం చూసాం. అంటే వీళ్ళు ఏదైనా చేస్తారు అనటానికి ఇవన్నీ ఉదాహరణలు నేను ఒకసారి గతాన్ని అంతా గుర్తు చేస్తా ఉన్నా. ఏదైనా తిరుమల విషయంలో తప్పు చేశారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు చేశారు. తిరుమల కొండల్లో కూడా ఎన్నికలు జరపాలని చెప్పేసి అప్పుడు ఆయన పార్టీకి చెందినటువంటి చంద్రశేఖర్ నాయుడు అనే వ్యక్తి చేత అతను పిటిషన్ వేయించాడు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పంచాయతీ ఎన్నికలు తిరుమల జరగటానికి ఇల్లేదు అని చెప్పేసి ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి ఆ జేసీ దివాకర్ రెడ్డి ఆ కేసును ఎదుర్కొని అక్కడ ఎన్నికలు జరగకుండా చేశారు. ఆ తర్వాత వచ్చేసి అసలు ఈ గోలంతా ఎందుకని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు 7 కొండలు కూడా శ్రీ వెంకటేశ్వరునికే చెందుతాయని చెప్పేసి జీవో నెంబర్ 747 తీసుకొచ్చి అక్కడ దాన్ని కట్టుదిట్టం చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 కాళ్ల మండపాన్ని అక్కడ కూల్చేశారు. ఈ చరిత్ర అంతా ఒక పక్కన పెడితే ఇప్పుడు తాజాగా వీళ్ళు చేసినటువంటి ఏది గుండె దిటవు చేసుకొని వినండి, ధైర్యంగా ఉండండి, జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఎంత దుర్మార్గాలు చేశారో, శ్రీవారిని ఎంత అపవిత్రం చేశారనేటటువంటి వీళ్ళు చెప్పేటటువంటి అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఏమంటాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ఎనిమల్ ఫ్యాట్ అంటారు. ఎనిమల్ ఫ్యాట్ అనేటటువంటి మాటని ఈవో శ్యామలరావు గారు ఒక ఆనెస్ట్, చంద్రబాబు నాయుడు గారు పిలిచారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా అధికారిగా పనిచేశారు. అలాంటి అధికారం తీసుకొని ఇతను చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి అధికారుల మీద ఏ విధంగా ప్రవర్తిస్తుంది మనం చూసాం. కానీ ఇతనిని నమ్మి అతనికి ఇచ్చారంటే ఆ శ్యామలరావు గారు ఏం చెప్పారు, మేము ఒక 2 కంటైనర్స్ లో 2 ట్యాంకర్స్ లో నెయ్యి ట్యాంకర్స్ లో, ఎందుకంటే తిరుమలలో నాకు తెలిసినంత వరకు సబ్జెక్టు కరెక్షన్ దాదాపు 1200 క్వింటాలు వాడతారట నెయ్యి. ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటారు దాన్ని. ఆ టెస్ట్ చేసేటటువంటి క్రమంలో దాంట్లో నెయ్యికి బదులుగా నెయ్యిలో కొంత కల్తీ జరిగింది. ఆ కల్తీ కూడా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం అండి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పడంలో ఎంతటి దిట్ట అనే దానికి మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ రిపోర్టు ఇచ్చిన వాళ్ళు, అది ఆ యొక్క టెస్ట్ చేసిన వాళ్ళు వాటర్ అండ్ ఫుడ్ ఎనాలిసిస్ టీటీడీ వాళ్ళు ఆ సర్వే అది చేస్తే టెస్ట్ రిపోర్ట్ లో వాళ్ళు ఏమి ఇచ్చారంటే 99.168%. 99 అంటే 99.168% అంటే లెస్ దాన్ 1% లో వనస్పతి కలిసింది. 99.168% కౌ ఫ్యాటే ఉంది, అంటే ఆవు నెయ్యి మాత్రమే ఉంది, కౌ మిల్క్ మాత్రమే ఉంది అని ఆయన ఆ రిపోర్ట్ లో ఉంది. దానికి ఒక అబద్ధాన్ని చెప్పటం, రాజకీయ ప్రయోజనాల కోసం
జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు కాబట్టి ఒక నింద వేసి పబ్బం గడుపుకోవటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎనిమల్ ఫ్యాట్ అనే మాటను వాడితే, చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసేటటువంటి పచ్చ మీడియా నక్కల గుంపు ఏదైతే ఉందో ఆ నక్కల గుంపు ఫిష్ ఆయిల్ ని కలిపింది. ఫిష్ ఆయిల్ అంట, గొడ్డు మాంసం అంట, పంది కొవ్వు అంట. ఇది ఎలా ఉందంటే 1857లో సిపాయిలు తిరుగుబాటు రావడానికి కారణమైనటువంటి అంశం ఒకటి ఉంది. సిపాయిలు తిరుగుబాటు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే హిందువులకు పవిత్రమైనది ఆవు, ముస్లింలకు అసఖ్యమైనది పంది. కాబట్టి వాళ్ళిద్దరిలో కూడా తిరుగుబాటు రావటానికి అప్పట్లో ఎవరో ఒకళ్ళు ఒక వార్తను సృష్టించారు. ఏమిటంటే ఆవు కొవ్వుని తోటాలకు వాడుతున్నారని, తోటాల పైన పోస్తున్నారని, అదేవిధంగా పంది కొవ్వును తోటాల పైన పోస్తున్నారని, ఒకవైపు ముస్లిం సైనికులను రెచ్చగొట్టడానికి, మరోవైపు హిందువులను రెచ్చగొట్టడానికి దాన్ని ఉపయోగించారు. అలా ఉంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని. దీంట్లో ఆ యొక్క లెస్ దాన్ 1%, 1% కన్నా తక్కువ కల్తీ చేసేవాళ్ళు అట్లా చేస్తారండి. కల్తీ చేసే వాళ్ళకి లాభం కలిగేటట్టు చూసుకుంటారా, లేకపోతే లెస్ దాన్ 1% చేస్తారా? ఆ ఇంగ్రీడియంట్స్ లో ఏవైనా సరే కల్తీలు ఉన్నాయన్న చేసినటువంటి టెస్ట్ లో దాంట్లో వనస్పతి ఒక లెస్ దాన్ 1% కలిసింది అని అతను టిటిడి ఈవో చెప్తే, దానిని ఏకంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఒక నిస్సిగ్గుగా, ఒక రకంగా చెప్పాలంటే దుర్మార్గంగా, అంటే పదవిని శాశ్వతం చేసుకోవాలనేటటువంటి కక్కుర్తితోటి అతను ఏ విధంగా మాట్లాడారు, ఎంత దుర్మార్గంగా మాట్లాడి. యానిమల్ ఫ్యాట్, ఒకవేళ ఇదంతా ఎనిమల్ ఫ్యాటో లేకపోతే వాళ్ళు ఆరోపించిందో ఉందనుకుందామండి. ఆ టెస్ట్ ఎప్పుడు జరిగింది? టెస్ట్కి ఎప్పుడు పంపించారు? జూలై 17వ తేదీన ఎన్డిడిపిసి వాళ్ళు ఆ టెస్ట్ చేసి టెస్ట్ రిపోర్ట్ ని ఇచ్చారు. వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ టిటిడికి చెందిన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏముందంటే 99.168% కౌ మిల్క్ ద్వారా వచ్చినటువంటి గీనే ఉంది. కానీ ఆ లెస్ దాన్ 1% ఏదైతే ఉందో వనస్పతి కలిసింది అని ఉంది. మరి ఎక్కడ ఎనిమల్ ఫ్యాట్ వచ్చింది అంటే, ఎనిమల్ ఫ్యాట్ అనేది రాజకీయ దుర్బుద్ధితో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఏకీభావం కలిగించాలి కాబట్టి, తానెటు ప్రజల్లో వైఫల్యం చెందాడు కాబట్టి, ఆఖరికి ఇటీవల జరిగినటువంటి వినాయక మంటపాల్లో సైతం నీకు 15,000 నీకు 18,000 అంటూ పాటలు పెట్టు చంద్రబాబు నాయుడు గారిని గేలి చేశారు కాబట్టి ప్రజలు ఆ ప్రజల యొక్క ఆలోచనలను డైవర్ట్ చేయటం కోసం ఈ రకమైనటువంటి కుసంస్కారానికి తెరదీశాడు. దేవుడి పట్ల భక్తులకు ఉండేటటువంటి నమ్మకాలు, విశ్వాసాల మీద కూడా ఆడుకోవటానికి కూడా బరి తెగించారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చెప్పాలి. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈనాడు వెబ్సైట్ లో 2 రిపోర్ట్లు పెట్టారండి. ఒక రిపోర్ట్ వచ్చేసి AB 023655 AB 023655 ఇది వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ టిటిడి వాళ్ళు చేయించింది. దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే,
99.168% వచ్చేసి కౌ మిల్క్ ఉంది. కౌ మిల్క్ ద్వారా వచ్చినటువంటి గీ ఉంది. మిగిలిన 832 మిల్లీగ్రాములు వచ్చేసి వనస్పతి కలిసిందని మాత్రమే ఉంది. కానీ నక్కల గుంపు ఉందే, జిత్తులు మారిన నక్కలున్నాయే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, మరి మహా టీవీ, TV5 వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళందరూ చెప్తున్న దాని యొక్క నంబర్ ఏంటంటే AB021253. AB021253. ఇది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిందే కాదు. ఇది గుజరాత్ రాష్ట్రంలో సప్లై కాబడినటువంటి నెయ్యి కల్తీ జరిగిందనేటువంటి కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ ఆధారంగా చేసినటువంటి టెస్ట్, ఆ టెస్ట్ లో వచ్చినటువంటి రిపోర్ట్ని తీసుకొచ్చి ఇక్కడ జోడించి దానికి ఫిష్ ఆయిల్ అని, అదే విధంగా గొడ్డు మాంసం అని, పంది కొవ్వు అని అపవిత్రమైనటువంటి పదాలను ఇక తిరుమల వెళ్ళాలంటేనే హిందువులు భయపడేటంతటి నీచానికి వీళ్ళు ఒడిగట్టారంటే వీళ్ళని ఏం చేద్దాం చెప్పండి మీరు. పోనీ ఇది ఎప్పుడు శాంపిల్స్, ప్రతి నెల శాంపిల్స్ తీసుకుంటారండి. శాంపిల్స్ ని ఒక అధికారిని చాలా స్పష్టంగా చెప్పారు, మనం అందరం కూడా టీవీలో చూసాం. మళ్ళీ 3 అధికారులు టెస్ట్ చేస్తారంట. 3 సార్లు టెస్ట్ చేయటం కాదు, 3 సార్లు ఒకే వ్యక్తి టెస్ట్ చేయటం కాదు, 3 వేరు వ్యక్తులు టెస్ట్ చేస్తారు. ఆ 3 వేరు వ్యక్తులు కూడా టెస్ట్ చేసిన తర్వాత ఓకే అన్న తర్వాతనే తీసుకుంటారు. అది ఎప్పటి నుంచో తిరుమలలో జరుగుతున్నటువంటి సాంప్రదాయం. ఆ విధంగా టెస్ట్ చేస్తే ఎక్కడ కూడా శ్రీవారి మహాప్రసాదం అపవిత్రమైన దాఖలాలు ఎక్కడా కూడా కనిపించదు. కానీ వీళ్ళు కనిపించినవి అని ఇప్పుడు చెప్తున్నదే నిజం అనుకుంటే ఎప్పుడు టెస్ట్ చేశారు? జూలై 17వ తేదీన NDDPCకి పంపించారు. జూలై 17వ తేదీన వాళ్ళు పంపిస్తే ఎప్పుడు వచ్చింది రిపోర్టు? జూలై 23వ తేదీన వచ్చింది. జూలై 23వ తేదీన రిపోర్ట్ ఇచ్చిందంటే జూలై 17వ తేదీ 2024 అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏంటి? ఏ పార్టీ అధికారంలో ఉంది? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కాంట్రాక్టర్లకి ఉండేటటువంటి దమ్మో ధైర్యమో మరి మనోడేలే పైన ఉందనేటటువంటి ఒక భరోసానో మనకు తెలియదు. కానీ ఎంతో కొంత కల్తీ జరిగింది అనేటటువంటి రిపోర్ట్ వస్తే అది కూడా ప్లాంట్స్, ఏది వనస్పతి ఆయిల్ జరిగింది నెయ్యికి బదులుగానే ఒక ఆరోపణ కానీ నిజమైతే ఆ పాపం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే శాంపిల్ తీసుకుంది జూలై 17న, రిపోర్ట్ వచ్చింది జూలై 23, 2024. మీరు ఎప్పుడు అధికారంలోకి వచ్చారు? జూన్ 12వ తారీఖు అధికారంలోకి వచ్చారు. అంటే రాజకీయ ప్రయోజనం కోసం వెంకటేశ్వర స్వామిని కూడా మీరు వదిలిపెట్టరా? ఆ మహాప్రసాదం అటు స్వామివారికి ఇటు భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి, ఎవరైనా సరే తిరుపతి పోయి వచ్చారంటే ఆ లడ్డు ప్రసాదం మనకు వస్తే బాగుండని కోరుకుంటారు, ఆశిస్తారు, ఆకాంక్షిస్తారు. అలాంటి ప్రసాదాన్ని అపవిత్రం చేయాలని నువ్వు ప్రయత్నించావంటే అసలు మీరు ముఖ్యమంత్రి పదవి పనిచేయడానికి అర్హులా చంద్రబాబు నాయుడు గారు? ఇంత నీచమైనటువంటి రాజకీయాలు కూడా చేయొచ్చా? భగవంతుడికి భక్తుడికి మధ్య కూడా రాజకీయాలు పెడతారా మీరు?
ఏమైనా సరే కొంచెమైనా సరే మానవీయ కోణం మీలో లేదా? రాక్షస రూపం మీది, మీరు మనిషి కాదా? ఏమైనా రాక్షస జన్మ ఏమైనా ఎత్తారా? జిత్తులు మారి తెలివితేటలు ఉంటే ఉండొచ్చు, కానీ భక్తుల మనోభావాల మీద దెబ్బతీయటం ఏంటండి? కదిలితే వైవి సుబ్బారెడ్డి గారి పేరెత్తుతారు. వైవి సుబ్బారెడ్డి దంపతులు ఎంత కమిటెడ్ గా గోపూజ చేసుకొని, ఎంత కమిటెడ్ గా శ్రీవారి పట్ల భక్తి ప్రపత్తులతోటి ఆ 4 ఏళ్ల పాటు ఉన్నారో భక్తులందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీరే రకంగా ఉన్నారో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. సాక్షాత్తు ఆ శ్రీవారే మిమ్మల్ని ఆ తిరుమల కొండల మీద అపచారం జరగకూడదని చెప్పేసి మిమ్మల్ని ప్రాణాలతో కాపాడితే, ఆ శ్రీవారి మీదే మీ రాజకీయ క్రీడ ఏంటండి చంద్రబాబు నాయుడు గారు? అంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా పతనమవుతారనేటటువంటి ఆలోచన నీకేమన్నా ఉంటే, అంతకన్నా అత్యాశ మరొకటి ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే భక్తులందరూ గమనించారు. ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ప్రతి అంశానికి నువ్వు జగన్మోహన్ రెడ్డి అంటున్నావు అనే దాన్ని ఇప్పటికే ప్రజలు గమనించారు. ఈ వాస్తవాలు గుర్తు తెచ్చుకోండి. కొంచెమైనా సరే సిగ్గు తెచ్చుకొని ప్రవర్తించండి. చంద్రబాబు నాయుడు గారు, మీరు పెద్దవాళ్ళు, మీ వయసు 74, నా వయసు 62. సిగ్గు తెచ్చుకొని అనేటటువంటి ఒక పదాన్ని ఒక చిన్నవాడిని అయినా నేను అంటున్నాను అంటే, మీరు ఆఖరికి మహాప్రసాదం మీద కూడా రాజకీయ ప్రయోజనాలను ఆశించారంటే సిగ్గుతో తలదించుకొని ఈ ఆరోపణ మేమే చేయాల్సి వస్తుంది. నమస్తే.